హలో! వెల్కమ్ బ్యాక్. సో, రేపే ముఖేష్ బర్త్‌డే. అస్సలు ఏం కొనాలో అర్థం కాలేదు నాకు. లిటరల్లీ నా ఫ్రెండ్‌కి ఫోను చేసి బుర్ర తినేసినా నేను ఈరోజు. సో, కొన్ని కొన్నా. అంటే అది పెద్ద గిఫ్ట్స్ ఏం కాదులే. పెద్ద చెప్పుకునే తగ్గ గిఫ్ట్స్ అయితే కాదు. అండ్ పెద్ద చెప్పుకునే అంత గిఫ్ట్స్ నేను ఇవ్వలేను గూడా ముఖేష్ లెవెల్ ఆ లెవెల్‌లో ఉంటది. మనం ఏమైనా ఇవ్వాలన్నా అంటే నేనెట్లా అనుకున్నానంటే తను పోనీ ఏదైనా షార్టో లేపోతే ఇంకా ఏదైనా షూవో, చెప్పలో ఇంకేదైనా తీసుకుందామన్నా డెఫినెట్‌లీ దానికి బ్రాండెడ్స్ కావాలి. బ్రాండ్ గావాల్సిందే. సో, బ్రాండెడ్ అంటే మనకి తెలియదు. అండ్ ఆల్‌మోస్ట్ తన దగ్గర అన్నీ ఉన్నాయి. కొత్తగా బట్టలు తీసుకున్నాడు. మళ్ళీ ఎక్స్‌ట్రా ఒకటి తీసామనే ఉంటది తప్ప అది పెద్దగా అంత చూడగానే అంత ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే నేను తనకి మొదటిసారి ఒకసారి గిఫ్ట్ ఇచ్చినప్పుడు కొన్ని తన తన గురించి నేనొక 100 చిట్టీస్ రాసినా అనమాట. సో, అలా ఒకటిచ్చిన. అండ్ మళ్ళీ ఇంకొక సెకండ్ గిఫ్ట్ అయితే టాటూ ఏపిచ్చుకున్నాను. సో, అంటే తనెప్పటికి లైఫ్‌లో మర్చిపోలేనన్ని అలాంటి ఒక గిఫ్ట్ కొంచెం ఇవ్వాలనుకున్నా గానీ, నాకసలు ఏమివ్వాలో అర్థం గాట్లేదు. పోనీ అట్‌లీస్ట్ స్టార్ట్ అయింది గదా! ఎర్నింగ్ ఏదైనా కొందామన్నా ఆ బ్రాండ్స్ నాకు తెలియదు. అండ్ అది కొన్నాక తనకి నచ్చుతుందో, నచ్చదో అనే ఒక ఫీలింగ్ అండ్ అంత వర్త్ ఉంటుందా? ఎందుకంటే ముఖేష్ దాన్ని నేను తీసుకొచ్చే ఒక 500 దిరమ్స్‌కో, 1000 దిరమ్స్‌కో కొన్న దాన్ని 200 దిరమ్స్ కూడా తీసుకురాగలడనమాట. సో, అందులో చాలా ఇది ముఖేష్. సో, అంత పెట్టి కొనేసాక అది ఇంతకే వస్తుందంటే నాకు మళ్ళీ అదోలా అనిపిస్తదనమాట. అది కొంత అర్థమై ఉంటది. నేనెందుకో చాలా ఎక్సైట్ అవుతా. ఇవాళ నేను చాలా ఎర్లీగా వచ్చేసిన. యాక్చువల్లీ లేట్ అవుతదేమో అంటే ముఖేష్ ఏదో నేను స్వైప్ చేస్తే తెలుస్తది గదా! ఏంటి స్వైప్ చేసినావు అని చెప్పి అడుగుతున్నాడు. సో, నేను ఏం మాట్లాడతా కూడా అర్థం కావట్లే ఎక్సైట్‌మెంట్‌లో కొంచెం ఎర్లీగా వచ్చేసిన. అడిగాడు ఫోను చేసి, ఏం చేస్తా?" అంటే, "నేనేం చేయట్లేదు. ఏదో కొనుక్కున్నాలే అన్నీ చెప్పాలా నీకు" అని చెప్పేసినా అనమాట. సో, అంటే మా ఆఫీస్ పక్కనే మాల్ కాబట్టి సో, అలా ఎళ్లి తీసుకుండే. సో, ఇప్పుడు కొంచెం ఆ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేయాలి. నేను కూడా మీకు ఆ గిఫ్ట్స్ ఏంటన్నది ముఖేష్ ఓపెన్ చేసినప్పుడే చూపిస్తా ముఖేష్‌కి. ముఖేష్ లిటరల్లీ ఏంటిది? ఏంటే ఇది? ఇలాంటి గిఫ్ట్స్ ప్రపంచంలో ఎవడు ఇవ్వడేమో అలాగుంటుందనమాట ఆ గిఫ్ట్. నాకే నవ్వొస్తుంది. సరే ఓకే. సో, ఇప్పుడైతే ఏమి ప్రిపరేషన్ ఏమి చేయట్లేదు. కానీ ఆ గిఫ్ట్స్‌ని కొంచెం ప్యాక్ చేసి తెలియకుండా ఉండేలాగా ప్యాక్ చేసి ఇద్దామని అనుకుంటున్నాను. సో, నైట్ మేము 10:00 అట్లానే బెడ్‌రూమ్‌లోకెళ్ళి పడుకొని పోతున్నాం అనమాట. అంటే పున్నుగాని పడుకోబెట్టేయాలి కదా! ఎవ్రీడే మేము ఆఫీస్‌కెళ్ళాలి లేట్ అయిపోద్ది మార్నింగ్ అని చెప్పి 10కి అలా రూమ్‌లోకి పోతుండే. సో, ముఖేష్ వెంటనే ఎళ్ళగానే పడుకొని పోతాడు. సో, 12:00 అలా కొంచెం చిన్న బెలూన్ సెటప్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ కేక్ కూడా ఏమి ఆర్డర్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే హి ఈస్ ఆన్ డైట్ తినడు వేస్ట్ అయిపోద్ది. సో, నేను ఒక్కదాన్నే తినే అంత స్కోపు అంత ఇది లేదు. సో, అదనమాట. ఐ యామ్ సూపర్ నా ఎక్సైట్‌మెంట్ నా ఫేస్‌లో మీకు తెలుస్తది. సో, చలో ఇంకా టైం లేదు. మళ్ళీ వాళ్ళొచ్చేస్తారు. నేను ప్యాక్ చేయడం అవ్వదు. సో, గిఫ్ట్ ర్యాప్స్ అయితే ప్యాక్ చేసేసాను. గిఫ్ట్ ప్యాక్ చేశాను. అండ్ డెకో స్టఫ్ కూడా తీసేసినా. ఇప్పుడు వీటన్నిటిని ఒక దగ్గర హైడ్ చేయాలనమాట. ఎందుకంటే అస్సలంటే అస్సల తెలియకూడదు. దట్ నేను ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాను. ఇన్ జనరల్ ఎవ్రీ టైమ్ తన బర్త్‌డే రోజు సెలబ్రేట్ చేస్తున్నాను నేను. యాహ్! నా బర్త్‌డే నైటే సెలబ్రేట్ చేస్తాను. సో, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననమాట. సంథింగ్ ఇంటికెళ్ళేసరికి ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుందని. సో, అందుకోసమే ఏమీ దొరకకూడదు. అసలేమి చేస్తున్నానని తెలియకూడదనమాట. సో, అందుకే ఇవన్నీ ఎక్కడైనా హైడ్ చేద్దామని చూస్తున్నా కానీ, ఎక్కడ హైడ్ చేసినా తెలిసిపోతాయి. సో, ఇదనమాట అప్డేట్. ముఖేష్ వచ్చాక ఐ మీన్ ఆఫ్టర్ ద డెకోర్ అదంతా చేశాక నేను మీకు చూపిస్తాను. ఓకే. డెకరేషన్ అయిపోయింది. వస్తూనే ఉన్నారు. పడుకోపోయారనమాట. సో, ముఖేష్‌ని ఎలా లేపాలంటే నేను అనుకుంటున్నాను. వినిపిస్తుందా? డోర్ బెల్ సౌండ్ వస్తే
ఇది ఏంటి కాల్ ఏంటి? ఇది పక్కన వస్తున్నాయా వాటర్ ఎక్కడ చేయలేదు ప్లీజ్. హ్యాపీ బర్త్డే. నిన్ను ఎట్లా లేపేది నేను? బేబీ ఇక్కడ ఉన్నది బేబీ. పంది డోర్ బెల్ సౌండ్ ఇస్తే లేకుండా ఆపేస్తా. హ్యాపీ బర్త్డే బేబీ, ఐ లవ్ యూ. పద గిఫ్ట్స్ ఉన్నాయి, క్రేజీ గిఫ్ట్స్. పుణ్యం లేకపోలే వాడికి గిఫ్ట్ తెచ్చిన లేకపోతే See this. See here. See here. Daddy birthday. See here, Daddy birthday. What happened? Don't want your gifts? చాలా ఏంటో చెప్పు ఫస్ట్ చెప్పు. చెప్పరా ఏమైనా చెప్తుందా? అసలు మా డబ్బా చూస్తే కూడా తెలియదు ఏంటో. ఏ గెస్ లేదా? చెప్తేరా కొంచెం. నాకు రాసుకుంటా కదా, చాలా బాగుంటుంది. SPF 50+ ఇలా పెట్టేసి అనుకున్నాను. ఓకే నెక్స్ట్ ఏమనుకుంటున్నా? నొక్కి చూడగా చెప్పే, చిన్న గెస్ కూడా లేదా నీకు? నీ దగ్గర పాడైపోయింది కదా. ఇదేంటి? ఇది ఇంకా ఎక్స్పెక్ట్, నీకు చాలా ఇష్టమైంది. ఇది చాలా ఇష్టమైందిరా. ఓపెన్ చేసి చూపించుతాడురా. ఇది పుల్లుది. ఇది పుల్లు నీకు ఇస్తున్న గిఫ్ట్.
మనోడు నాకు ఏస్తుంది పున్ని కూడా ఇద్దు మార్నింగ్ అది అది ఎప్పుడో అది తీసుకుంటాడు గిఫ్ట్ నచ్చలే నీకు వాడతావు హ్యాపీ ఎక్స్ప్రెషన్ కూడా కనిపించలేదు ఏదో అర్థమైంది తెలియదు సీరియస్నెస్ ఏంట్రా ఏమైనా అర్థమవుతుందా ఆ ఎక్స్ప్రెషన్ లేదు ఏం లేదు ఇంత చదివి నన్ను ఇడియట్ అంటావు అంటావు కదా ఏంటిరా పారా చదువుతున్న ఫీలింగే కానీ ఇక్కడికి అర్థమవుతుందా ఏం అర్థమైంది ఎందుకురా ఏడుస్తున్నా ఏడుస్తున్నా నిజంగా అంత ఫీలింగ్ లెటర్లో The next day. No, Dada is giving a gift to you. Say thank you. See, take it. వాడు అలిగాడు రా See, I'm opening. Can I open? Now you will feel excitement. సే డాడీ హ్యాపీ బర్త్డే సిట్ డాడీ సే Here, థ్యాంక్ give యూ me hug. హ్యాపీ బర్త్డే సే హ్యాపీ బర్త్డే డాడీ వాడు ఇప్పుడే లేచాడు మా బట్టలు కూడా లేవు వాడికి కేక్ డాడీ బర్త్డే డాడీ హ్యాపీ బర్త్డే పున్ను నీ డాడీ కోసం అని Oh, it fell down? Yes, Punnu, it fell down. ABCD? Amo ABCD lo unnayanta akkada. What is that, Punnu? First letter? H. Okay. Next letter? Okay. Next. Okay. Next. Next. Why? Yay! Happy! What is that? What is that? Oh, nice. డాడీ నువ్వు ఎందుకు ఓపెన్ చేసావు డాడీ అది ఇచ్చే గిఫ్ట్ నీకు కొన్ని ఇచ్చారా డాడీకి ఇప్పుడు ఓపెన్ చేసేసాడు వాడి కోసం open చేశాను. పును ఇది డాడీ గిఫ్ట్ నువ్వు ఇచ్చేసే Thank you. సే గివ్ హగ్ డాడీకి కిసేదో డాడీకి యాక్చువల్లీ ఏమో కడుతుంది డాడీకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కుర్కురే ప్యాకెట్ వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు ప్రతిసారి కుర్కురేకి అందుకే డాడీకి తనతో తెప్పించేసిన కానీ రెడ్ చిల్లీ తెచ్చేసిన
బర్త్డే? Daddy, her birthday. డాడీ హ్యాపీ బర్త్డే? Yes. Is that Oh, what is that, Bonu? What gift you gave? Chips? yes. You gift to Dada? Yes. Oh. Chips. Chips. Yay! Let's imagine. Pink matching? Which one Yes. you going to wear? One. This one to school? Yes. Oh, let's get ready. Okay? Fucking nice. Nice. ఇది కానీ బాగుందా పోలేదా? బాగుంది. బర్త్డే బాయ్. Bye bye. Happy birthday, baby. Punu, bye. Love you. బాయ్. అబ్బాయ ఇద్దరు వెళ్ళిపోయినారు. అసలు ఎంత రచ్చ చేశారంటే ఇల్లు. ఒక్క బ్యాగ్ కావాలని చెప్పి చూడండి, ఇల్లు ఒక విధ్వంసం చేసిపోయినారు. నాకు ఇవాళ మీటింగ్స్ ఉన్నాయి, నేను కాంబ్ ఆఫ్ కూడా తీసుకోకుండా. సరే చలో, నా ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. ఐ హ్యావ్ టు అటెండ్ అ మీటింగ్. బై బాయ్. So, what is, Italian? So, is it cheaper? What it is for? Can you tell me? టైం 11:30 అవుతుంది. ఇట్స్ 11:30 అవుతుంది అనమాట. అసలు అక్కడ దాకా ఎందుకు చూపిస్తా, ఇక్కడ చూపించకుండా. టైం 11:30 అవుతుంది. ఇప్పుడు దాకా బ్రష్ చేయలేదు. టూ మచ్ వర్క్ ఉందన్నమాట. యాక్చువల్లీ నేనైతే ముఖేష్తో పాటు ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే, తను ఆఫీస్కి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి, బట్ ఈరోజు కొంచెం వర్క్ ఉంది. సో ఈవినింగ్ బయటకు వెళ్దాంలే, లెట్ హిమ్ ఎంజాయ్ విత్ ద ఫ్రెండ్స్. ఎలానో నైట్ ఎంజాయ్ చేసిండే కదా, అంటే ఎంజాయ్ చేసిండు ఇన్ ద సెన్స్ నైట్ ఎలానో నేను తనకి సర్ప్రైజ్ చేసిన కాబట్టి. సో అగైన్ మళ్ళీ అక్కడ దాకా పోయి తన ఫ్రెండ్స్తో ఉండే టైంని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనిపించింది. అండ్ దట్టు నాకు కూడా చాలా వర్క్ ఉంది. అండ్ ఎలానో రేపు కాంప్ ఆఫ్ తీసుకుంటా కాబట్టి, సో ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళి రేపు ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. హలో, వెల్కమ్ అగైన్. నిన్నటి నుంచి ఒకటే డ్రెస్లో కనిపిస్తా కదా, అబ్బా నాకే చిరాగ్గా అనిపిస్తుంది. ఈ పిల్లకి బట్టలు లేవు, ఎప్పుడు ఒకటే డ్రెస్లో పిల్లకి బట్టలు లేకపోవడం కాదండి, పిల్ల స్నానం చేయలేదన్నమాట. నిన్నటి నుంచి ఒకటే డ్రెస్, అబ్బా నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది. యాక్చువల్లీ లాస్ట్గా నేను వీడియో, ఐ థింక్ మీటింగ్ అవుతున్నప్పుడు ఒక వీడియో షూట్ చేసిన. అదే ఆఫీస్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు, ఆఫీస్ టైం అని చెప్పి. ఆ తర్వాత ఫోన్ షట్ డౌన్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టి వదిలేసిన. నేను బెడ్రూమ్లోకి పోయిన పని చేసుకున్నా. అది తెలిసి తర్వాత ఏ వీడియో అప్డేట్ ఇవ్వలేదు. సో ఏం కాలేదు. ఇంకా తర్వాత నేను ఇంట్లో కూర్చునున్నా, వాళ్ళ నుంచి ఆఫీస్లో పోయినారు. నాకు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అయినాయి. తినడానికి కూడా లిటరలీ ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, నీకు తినడానికి కూడా టైం దొరకలేదన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఆఫీస్కి వెళ్ళిపోతే బెస్ట్ అనమాట, టైం టు టైం ఫుడ్ అంతా తింటాము. ఇక్కడికి వచ్చాక అంటే నాకు ఎట్లా అంటే, నా మైండ్ సెట్ ఎలా అంటే, నాకు ఇల్లు కొంచెం నీట్గా ఉండాలి. ఇల్లు అంటే ఇన్ ద సెన్స్, నేను ఉండే ప్లేస్ నీట్గా ఉందనుకో, నా బుర్ర బాగా పనిచేస్తుంది. లేదంటే తిండి ఉండదు, ఏముండదు. అవన్నీ సర్దుకోవడం, ఒక కాల్ రావడం, మళ్ళీ అటెండ్ అవ్వడం, మళ్ళీ సర్దుకోవడం, మళ్ళీ అటెండ్ అవ్వడం అనమాట. అలా అయిపోయింది ఈరోజు. సో తిండి తిని బ్రష్ చేసేసరికి 3:34 అయింది. సో తర్వాత మళ్ళీ ఈమెయిల్స్ అన్నీ, ఎందుకంటే రేపు నేను లీవ్ తీసుకుంటున్నాను. సో ఈమెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని, డ్రాఫ్ట్ చేసి, సెండ్ చేయవలసినవన్నీ చేసి, పిఎమ్స్ అందరికీ మెసేజ్లు చేసేసి, రేపు నేను రాను అని నేను రాను అని చెప్పి అందరికీ చెప్పేసి, సో యాక్చువల్లీ అంతా అయిపోయింది. పెండింగ్ వర్క్స్ ఏం లేవు. ఒకటే ఒకటి ఉంది పెండింగ్. యాక్చువల్లీ ఆ ఈమెయిల్ సెండ్ చేయాలి ఈరోజు, బట్ అప్రూవల్ లేట్ అయిపోయింది. సో అది రేపు సెండ్ చేయాలన్నమాట. సో మార్నింగ్ కొంచెం గుర్తు తెచ్చుకొని అది సెండ్ చేయాలి, లేదంటే ఇంకా అంతే. అంటే ఏమైపోదు, అవుతుంది. అమ్మో అంటే చాలా
లైక్ హెడ్స్ అందరూ ఉన్నారు ఆ ఇమేజ్‌లో. కొంచెం జాగ్రత్తగా ఉండాలనమాట. సో, అది అనమాట ఇప్పటికైతే జరిగింది. సో, ఇల్లంతా కొంచెం కొంచెం పైకలాగా అట్లా అంతా సర్ది పట్టేసిన. అంటే మెయిడ్ ఎలాగో వస్తది కాబట్టి, సో, క్లీన్ చేసేస్తది. మనం అట్లనే వదిలేసినామనుకోండి, ఆమె అలా పైపైన తుడుచుకుంటూ తర్వాత మళ్ళీ మనకి పని పడతది. అండ్ మనకసలే ఓసీడీ అని కాదు గానీ, కొంచెం ఉండే దగ్గర నీట్‌గా ఉండకపోతే నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదనమాట. ప్రశాంతత ఉండదు. సో, అందుకనే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆమె వచ్చేలోపు ఇప్పుడొచ్చేస్తది. ముఖేష్ వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినారు. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే యాక్చువల్లీ నేనే అన్నా బయటికి పోదాం. నాకే చాలా ఇదిగా ఉందనమాట. ఇది బర్త్‌డేయా లేకపోతే ఏంటా అని చాలా టయర్డ్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ నైట్ అవి ప్రాపర్‌గా సెట్ అవ్వడం వల్ల 10 సార్లు స్టోర్ రూమ్‌లో నుంచి మొత్తం స్టఫ్ అంతా బయటకి తీసుకురావడం, టైం లేకపోవడం అక్కడే పడేయడం. ఆ తర్వాత మార్నింగ్ ముఖేష్ బ్యాగ్ కావాలని చెప్పి అన్నాడు. ఆ బ్యాగ్ ఎక్కడో వాడట్లేదు కదా అని ఎక్కడో స్టోర్ రూమ్‌లో పడేసినాను. అవన్నీ తీసి అసల ఎంత చెత్తగా అయిపోయిందంటే ఇల్లు. మార్నింగ్ చూపించానో లేదో గుర్తులేదు గానీ చాలా గలీజుంది. సో, అదంతా క్లీన్ చేసుకున్నాననమాట. ఈ టైం పట్టింది. ఇప్పుడు స్నానంకి పోయి కొంచెం ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయ్యి మీకు కనిపిస్తా. అంటే లైక్ ఒక డిన్నర్‌కి పోదామని అనుకుంటున్నాను. అంటే ఇంకా నేను రెడీ అయ్యి మీకు మళ్ళీ కనిపిస్తాను. ఓకే. చలో బాయ్ బాయ్.